అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి, నవంబర్ 21 నుంచి. ఇక లక్ష్మీ వారాలు ఏంటి, వాటి పూజా విధానం, ఇలా కనుక చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తారన్నమాట. ఇక కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ నెల అంటే నవంబర్ 21 నుండి మార్గశిర మాసం మొదలవుతుంది. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరం ఇచ్చిందట. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, పూజా విధానం, అలానే పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 21 శుక్రవారం పాడ్యమి తిథి నుండి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 19వ తేదీతో ముగుస్తుంది. ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తన్ను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారట. ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలను లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అలానే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. శాస్త్రాల ప్రకారం 5 లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే అమ్మవారిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తారు. కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మీ వైభవం చేకూరుతుంది. కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో 5 గురువారాలు వస్తాయి. కానీ ఈ సంవత్సరంలో 4 మాత్రమే వచ్చాయి. మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే 5 గురువారాలు పూజించాల్సిందే కదా. మరి 5 గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం వచ్చే ఉంటుంది. ఈ నెలలో 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు. దాని ద్వారా 5 వారాల పాటు అమ్మవారిని పూజించినట్లు అవుతుంది. కాబట్టి ముందుగా 5 లక్ష్మీ వారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయో తెలుసుకుందాం. మొదటిది నవంబర్ 27, ఇక డిసెంబర్ 4న 2వ లక్ష్మీ వారం, డిసెంబర్ 11న 3వ లక్ష్మీ వారం, డిసెంబర్ 18న 4వ లక్ష్మీ వారం, ఇక చివరిగా పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం అంటే డిసెంబర్ 25న 5వ గురువారం వచ్చింది. ఈ 5 లక్ష్మీ గురువారాల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమ్మవారిని పూజించాల్సిందే. అయితే ఆడవారు నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీ వారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది. ఈ 5 లక్ష్మీ గురువాల్లో వివిధ రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి పూజ చేసుకోవాలి. మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ 27న లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి. 2వ లక్ష్మీ గురువారం నాడు అట్లు, అలానే తిమ్మనం నివేదించాలి. 3వ లక్ష్మీ వారం నాడు అప్పాలు, పరమాన్నం నివేదించాలి. అలానే 4వ లక్ష్మీ వారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి. చివరికి 5వ లక్ష్మీ వారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి. ఈ విధంగా ఈ 5 లక్ష్మీ గురువారాలలో వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అలానే ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి. ఈ 5 లక్ష్మీ వారాల్లో స్త్రీలు ఖచ్చితంగా తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేయాలి. అయితే లక్ష్మీ వారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూ పెట్టకూడదు. అలానే లక్ష్మీ వారాల్లో పొరపాటును కూడా ఎవ్వరూ నూనె పెట్టకూడదు. ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలానే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇక బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి. ఈ మార్గశిర మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో వేయకూడదు. ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాం కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి
పాలుతో అభిషేకం చేసి నమస్కారం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారు. ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఖచ్చితంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. కాళ్ళకి పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదులా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి. ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగ భాగ్యాలు చేకూరుతాయి. ఇక లక్ష్మీ వారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇక పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని అయితే వాళ్ళు తీసుకోవాలి. ముందుగా తొలి పూజ గణపతికి చేయాలి. కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు గణపతిని ప్రతిష్ఠించి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకొని తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. ఈ లక్ష్మీ గురువారాల్లో ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో చేస్తాము. అయితే అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపాలు ఒకటి. కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం 2 పిండి దీపాలను వెలిగించి కొద్ది దీపంలో 5 ఒత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. అలానే మట్టి ప్రమిదల్లో కూడా దీపం వెలిగించవచ్చు. అలానే లక్ష్మీదేవికి ఖచ్చితంగా తాంబూలం సమర్పించాలి. అలానే వీలు కుదిరితే ప్రతి లక్ష్మీ వారం నాడు ఇంట్లో పూజ చేసుకుని ఇంటికి ముత్తైదులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రాన్ని చదవాలి. ప్రతి గురువారం కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిది. అయితే ఆ స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోండి. ఈ విధంగా 5 లక్ష్మీ గురువారాలు ఉదయం అలానే సాయంత్రం సమయంలో 2 పూటల లక్ష్మీదేవిని పూజించాలి. అలానే తులసి కోటను కూడా ఖచ్చితంగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయాలి. ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో వారు ప్రతి లక్ష్మీ గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణలు చేయండి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. అలానే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకి నూనె రాయకూడదు. అలానే జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీయడం చేయకూడదు. ప్రతి గురువారం చన్నీటితో స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడేసుకోవాలి. అంతేకాని తల దువ్వుకొని చిక్కు తీయకూడదు. అలానే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ మార్గశిర మాసం 4 రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు ఉండాలి. పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి. కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి ఇంటి ఈశాన్యంలో పెట్టండి. వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇంటి ఈశాన్యంలో రాళ్ళుప్పు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. సో విన్నారు కదండి, ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. లక్ష్మీదేవి మీ ఇంట కాసుల వర్షం కురిపిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి. శ్రీమాత్రే నమః.